రూపీస్ ఇవన్నీ మార్చాల్సి వస్తుంది అనమాట. సో ఈ కిట్ తీసుకొచ్చారు యురేకా వర్క్స్ వాళ్ళు. దీనిపైన 5070 రూపీస్ ఉంది. సో దీంట్లో స్పెషల్గా ఏంటంటే ఒక ఫ్రీ ఐటమ్ ఒకటి వచ్చింది. ఇదేంటంటే 1500 రూపీస్ యాక్టివ్ కాపర్ క్యాట్రిడ్జ్ అని చెప్పి ఒక కొత్తగా కాపర్తో నిండిన ఒక క్యాట్రిడ్జ్ కూడా ఇచ్చారనమాట దీంట్లో. సో ఇది దీంట్లో స్పెషల్ 1500 రూపీస్ ఎక్స్ట్రా మనకు వచ్చినట్టు. గ్రీన్ బాగా వచ్చే దగ్గర ఉంది. మామూలుగా బ్లూ లైట్ బ్లింక్ అయితే అది ఉన్నట్టు, గ్రీన్ లైట్ వస్తే మారవాలి అన్నట్టు ఒకసారి చెప్పారు కదా. ఒక అతను పెడతాడనమాట వీడియోలో, అతను కూడా ఇదే కిట్ చూపించాడు. మీరా ఎవరు వచ్చిండ్రప్ప? ఏమన్నారు? ఇంట్లో లేక ఇంకా డైరెక్ట్ బంద్ చేయాలి. పెద్దగా వాడేది ఏముండదు కాబట్టి ఇక అది గ్యారంటీ ఏమన్నా గ్యారంటీ వ్యారంటీ ఉంటుందా? దీనికి ఏముండదు. ఓకే, అదే 2850 ఉంది. దాని ఎంఆర్పి ఎంత ఉంది తెలుసా? 4000 సమ్ చేంజ్ ఉంది. అచ్చా, మీరు కంపెనీ కిట్ అని ఎలా గుర్తుపట్టారు? ఈ లేబుల్స్ కొత్త వాటికే ఉంటాయేమో ఇవి ఇలాంటి, ప్లస్ ఈ కలర్ కూడా కోడ్ అట్లా ఉంటుంది సార్, చేంజ్ అయితే ఉంటుంది. అట్లా ఇప్పుడు కొత్త ఇట్లా ప్రింట్ వస్తుంది యూరేకా ఫోక్స్. హెచ్డి ఫిల్టర్ ఇది. యూరేకా ఫోక్స్ లోగో మాకు అది గ్యారంటీ. ఇక ఇవాళ రేపు చూస్తున్నాం కదా, ఇమీడియట్ డూప్లికేట్స్ వచ్చేస్తున్నాయి. ఇవన్నీ ఉత్త డిటాచబుల్ అన్నమాట, టకాటక. ఇవన్నీ చూసి పెట్టుకోవాలి కరెక్ట్ పొజిషన్లో. దిగి పెడితే అయినా సర్వీస్ చేసే వాళ్ళే కరెక్ట్. మనం ఏదో చేద్దామని ఏదో ఇంకేదో చేసుకుంటే వేస్ట్. అంటే కొన్ని లీకేజెస్ గట్రా ఉంటుంది సార్, ఇబ్బంది ఉంటుంది. ఇదేంటి కెమీ బ్లాక్, అదేం పేరు అంటే ఏంటి? కార్బన్. సేమ్ పాత టెక్నాలజీ అనుకుంటా. ఒక దాంట్లో ఇసుక, ఒక దాంట్లో బొగ్గులు, ఒక దాంట్లో సున్నపు రాళ్ళు అవి ఉండే కదా ఒకటి, చిన్నప్పుడు చదువుకున్నాము. లేటెస్ట్లో ఉంటుండే, ఇప్పుడు లేటెస్ట్లో, అప్పుడు ఓల్డ్ ఉంటుండే అది, లేటెస్ట్లో చేంజ్ అయినాయి.
సార్ దీనికి వేరే టైప్ ఇచ్చాడా ఏం సార్ కదా, దీనికి వేరే టైప్. ఓకే, లేటెస్ట్ చేంజ్ అయితే ఉంటాయి ఇప్పుడు. అదే అదే అంటే ఇవి ఒరిజినల్ వాటికి ఇవి వచ్చింది. పాత సిస్టమ్, ఇది ఓల్డ్ సిస్టమ్ అండి. అదేంటి, అదేదో కాపర్ అన్నారు, ఎందులో పెడతారా కాపర్? యాక్టివ్ కాపర్. ఓహో అదేనా. సో ఇంతకుముందు దాంట్లో యాక్టివ్ కాపర్ లేకుండేనా? అది మినరల్ వాటర్. అచ్చా అచ్చా, అంటే అందరు కాపర్ ఆరో అంటారని ఈయన కూడా. సార్ దీనికి కూడా ఓల్డ్ టైప్ వచ్చిందా? అది అప్పుడప్పుడు అప్గ్రేడ్ చేస్తుంటే టెక్నీషియన్స్కి మాత్రమే అర్థమవుతుంది, అంతేగా. కంపెనీ చాలా ఆలోచించే చేస్తారు ఇవన్నీ, లేకపోతే ఇంట్లో ఒక టెక్నీషియన్ అయిపోతాడు. ఆ వీడియోలో ఇవి చూపించలే, ఈ ఎక్స్టెన్షన్స్ కొత్తవి వచ్చినాయి కదా, కొత్త సిస్టమ్ చూపించలే, పాతదే టక తీయడము పెట్టడం చూపించాడు. కాకపోతే వాటికి కూడా నేను చూపించిన దానికి ఇవే ఉండే, పాత సిస్టంలోనే పెట్టాడు. ఇదేంది, దీని పేరేంది? హెచ్డి ఆర్ఓ ఏంది అది? మెంబ్రేన్. ఓకే, లీకేజ్ ఉండేనా? అంటే ఇప్పుడు మనకు కాపర్ కూడా వస్తుంది అనుకో, ఇళ్ళకు కొంచెం కాపరు కంటెంట్.
ఇదేం డ్రైన్ వేస్ట్ వాటర్ అది. కాకపోతే ఇలా ఒక్కటి ఏం ప్రాబ్లం అంటే వేస్ట్ వాటర్ ఎక్కువ అవుతుంది కదా, చాలా అవుతుంది విపరీతం. అంటే 1 లీటర్కు ఎన్ని లీటర్లు అవుతుంది? 2 లీటర్స్కి 2 లీటర్స్ పోతుంది. అట్లానా? ఇప్పుడు ఇది కూడా కన్జ్యూమబులేనా? ఇప్పుడు ఇది ఉంది కదా, అది అట్లనే ఒకసారి వేస్తే సరిపోతుంది. ఓ, అంటే దాన్ని కూడా మార్చాల్సిన అవసరం లేదంటవా? రీప్లేస్ చేసి ఆల్రెడీ కిట్లో వచ్చింది కాబట్టి బెస్ట్. అది దాంట్లో పోయేదైతే ఏముండదు అనుకుంటా. అంటే మ్యాగ్నెట్లో నుంచి వచ్చినట్టు అన్నమాట. ఇలా మ్యాగ్నెట్స్ ఉంటాయి ఇప్పుడు. వెరీ గుడ్. ఇందులో ఏదో మోటార్ ఉంటుందంటే ఇదేనా? ఓకే. ఇప్పుడు మోటార్ ఉన్నా కానీ ఫస్ట్ ఏం చేశారు తెలుసా, ప్రెషర్ ఎక్కువ ఉండాలి అని అన్నారు. మళ్ళీ ప్రెషర్ లేకుండా నడవాలి కదా అసలు. అయితే మోటార్ ఉంది కాబట్టి ప్రెషర్ కూడా ఉండాలి. అవునా? ఓకే, నేను అదే అనుకుంటా. మోటార్ ఉన్నాక మళ్ళీ ఎందుకు అనుకున్నా. నేను బిందెలు నీళ్ళు పెట్టినా రావాలి కదా అనుకున్నా. రావాలి కాదు కానీ ఏంటంటే మనం అనుకున్న రేట్లో వర్క్. అచ్చా, అంటే కొంచెం స్లో అవుతుంది అనుకుంటా పెర్ఫార్మెన్స్. 3 kg ప్రెషర్ ఉంటుంది, పనిచేస్తుంది. 3 kg కన్నా తక్కువ ఉంటే కొంచెం తక్కువ. అచ్చా. ఇది 7 లీటర్స్ కెపాసిటీ. అందులో ఏం చెప్తారంటే క్లీనింగ్ కూడా ప్యూరిఫైడ్ వాటర్తోనే చేయాలి. క్లీనింగ్ కూడా ప్యూరిఫైడ్ అయిన వాటర్తోనే చేసుకోవాలి అని అన్నారు అప్పుడు ఒకప్పుడు. అచ్చా, అది లెవెల్ ఇండికేటర్ కదా. ఓకే, ఆ లెవెల్ రాగానే మనకు లైట్ ఆటోమేటిక్ ఆఫ్ అవుతుంది. నేను ఇది ఫిట్ చేయించేటప్పుడు అనుకున్నా ఈ ట్యాంక్ కాపర్ది ఇచ్చేస్తే బాగుంటుండే అనుకున్నా. కాపర్ ట్యాంక్ ఇచ్చేస్తే అయిపోతుంది కదా అనుకున్నా. కాకపోతే ఊకే తోమాలి, దాన్ని మైల్ అయిపోతుంది, చాలా బ్లాక్ అయిపోతుంది. ఎయిర్ అయితే కంపల్సరీ వీలు అవ్వాల్సిందే, ఎయిర్ పోయినా. ఓకే, అలాంటి ప్లేస్. ఓకే, దీంట్లో ప్రాబ్లం వస్తుంది ఏసీలలో. ఓకే, ఉంటాయి.
సో అది ఎలక్ట్రానికల్లీ డిసైడెడ్ అన్నమాట. డిసైడెడ్ ఫిల్టర్ కూడా మన రోజులు ఒక 4 years బ్యాక్ అనుకుంటా. 4 years 19 ఐ థింక్ 19 అలా 18 లో ఉంటుంది. బయట వాళ్ళు అయితే కొంచెం నేను అందుకే అడిగిన, మీ వాళ్ళని అడిగిన, నాకు కంపెనీ వాళ్ళని పంపించండి, బయట వాళ్ళని వద్దు అని చెప్పిండు. అంటే సరే రిక్వెస్ట్ పెడతాను, అది కూడా రిక్వెస్ట్ పెట్టాలి అని అన్నది. పెట్టాలి అదే అందులోంచి తీసినాం, మందిర్లకి వెళ్ళి తీసినట్టు అప్పుడు. ఓకే, ఇప్పుడు బ్లూ లైట్ బ్లింక్ అవుతూ ఉంటుంది కదా మనకు. గుడ్ గుడ్ గుడ్, సక్సెస్. సో ఇది వేస్ట్ వాటర్, ఇమీడియట్గా వేస్ట్ వాటర్ స్టార్ట్ అయిపోతుంది కదా. అంటే వేస్ట్ వాటరే ఫస్ట్ ఎక్కువ పోతుంది మన అట్లాంటి. ఇప్పుడు ఇది ప్యూరిఫైడ్ వాటర్ కదా. సో ఇది ఎప్పుడు యూజ్ చేయొచ్చు? 1 టైం వదిలేయాలా? ఒక 7 liters వదిలేయాలా? ఓకే ఓకే, రైట్.